హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయంత్రం అయితే అయిపోయింది. మా ఆయన అయితే మంచిగా వేయించడం స్టార్ట్ చేసేసినారు అనమాట. కొన్ని అయిపోయినాయి. గాలి సురు అయిందన్నమాట. సురు అయిపోయింది. వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. 15 నిమిషాలలో మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది. చూడండి మొత్తం ఇట్లా మేము లైవ్ లో చూస్తే ఎల్లో కలర్ లో కనిపిస్తుంది, ఫోన్ లోనేమో మొత్తం వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా. మా ఆయన అయితే ఇక గాలి దుమారం వస్తే పరేషన్ కదా ఇవి వేయించడానికి, మంచిగా ఏమవుతుందో అని ఆలోచిస్తాను అప్పటి నుంచి. ఇట్లా రాదు గాలి రోజు ఇట్లనే అవుతుంది, కానీ ఈరోజు బాగా ఎక్కువ మబ్బు అయితే అయింది. సరే కొడుతుంది కానీ అవతల సైడ్ ఆ గుట్ట సైడు మంచిగా అయితే ఇప్పుడు తీసిన గిరాకీ అయితే వస్తుంది, కానీ ఇక ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ గిరాకీ వచ్చిపోయింది. ఒక 10 నిమిషాలు ఆగమని చెప్పేసిన. ఇది అయ్యే వరకు అయితే వేయించిన తర్వాత ఇస్తా. అది చూడండి ఎట్లా ఉందో. మబ్బు మొత్తం అయితే ఘోరం ఉంది అటు సైడు. ఆ గాలి వస్తే గాలి అయితే ఘోరం వస్తుంది కొద్దిగా. ఏందట పాల ప్యాకెట్ రాలే. పాల ప్యాకెట్లు అయితే వస్తలేవు. మేము పొద్దున్న సాయంత్రం కూడా డికా చాయ్ తాగుతున్నాం. అదే బ్లాక్ టీ అంటారు కదా. మేమైతే చాయ్ ఇప్పుడు చేస్తారేమాట షాప్లో అయితే చేస్తలేము, ఎందుకంటే ఈ ఎండకైతే ఎవ్వరు తాగుతలేరు. ఆ తాత అక్కడ షాప్ ఉంది కదా, చిన్న షాపు, అక్కడ పని చేసుకొని వాళ్ళు చేస్తారనమాట. ఇక అంతంత మాత్రం గిరాకీ అవుతుంది. ఒక 5-6 టీలు పోతాయి అంటే ఇక వాళ్ళు చేసి మేము చేసి ఎవరికి గిరాకీ కాదని ఇక వాళ్ళనే చేయమని ఇక మేమైతే చేయట్లేదు. ఇక మా తాత అయితే కోళ్ళు కమ్మడానికి వస్తున్నాడు. మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. చూడండి వాతావరణం మొత్తం కొంచెం ఈ పక్షులు మంచిగా ఎగురుకుంటూ పోతాయి. 2 పక్షులు మొత్తం ఇదైపోయింది అనమాట. మా షెడ్ ఇటు వెనుక నుంచి చూపించలేదు కదా, ఇటే కోళ్ళు కమ్ముతున్నాం. గాలి దుమారు చూడండి స్టార్ట్ అయిపోయింది. మా తాత అయితే కోళ్ళని పిలిచి ఇక కోళ్ళు అయితే కమ్ముతున్నాడు. కమ్మేస్తున్నావా ఇప్పుడే? ఏ పిల్ల లేదు? 2 పిల్లలు లేవా? బాగా అయితే చనిపోయినాయి. ఇక మా తాత మా ఆయన అయితే చాలా బాధపడ్డారు కోళ్ళు చనిపోయినప్పుడు. ఎన్ని చనిపోయినాయి చెప్పు తాత? 100 కోళ్ళు చనిపోయినాయి. చూసిందా? నాకు మొత్తం చేయి నిన్న కోళ్ళే ఉండేది చుట్టూరు, అవి అన్ని పోయినాయి. చెప్తున్నారు కదా మొత్తం కోళ్ళు చనిపోయినాయి. 10 మిగిలినాయి. 10-15 అంతే. ఏం కోళ్ళు మామూలు కోళ్ళు కావాలేదమ్మా. ఇక ఏం చేసుడు, తక్కువ కోళ్ళు. ఆ రోగం వచ్చినప్పుడు బాగా చనిపోయినాయి. ఇక ఈ జాలి అయితే నిలబెట్టి పెట్టినాము, ఎందుకంటే కొన్ని ఉన్నాయి. డాలాలు అయితే మా తాత కమ్మేస్తాడు, మా అబ్బాయి అవుతామని. ఫస్ట్ పెద్ద కోళ్ళు పోయినాయి. ఏం చేసుడు, ఏం చేద్దాం ఇక అట్లా ఉండే. డాలాల కమ్మేసింది. బాగా వర్షం పడుతుంది అమ్మా. అటు సైడ్ పడుతుందని చెప్తాడు. 150 కోళ్ళు ఉండే ఫస్ట్, అన్ని పోయినాయి. చూడండి పక్షులు ఎట్లా మంచిగా ఎగిరిపోతాయి. గుట్ట అందరు ఆడోళ్ళు రోడ్ల మీద కూర్చొని ఉన్నారు. మాట్లాడుతూ మా ఆయన అయితే మంచూరియా చేస్తున్నాడు. నేనైతే వంట వండుదామని వంట చేస్తున్నా అనమాట. పెసరపప్పు అయితే వేసేసాను, తాలింపు వేసేది ఉంది. ఇదిగోండి పెసరపప్పు అయితే ఉడికింది, అన్నం కూడా ఉడికింది అనమాట. మా ఆయన అయితే కొన్ని గిరాకీ వచ్చింది కొంచెం, అందుకు ఇక నేను వంట చేద్దామని లోపలికి వచ్చేసాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇవైతే అప్పడాలు వేయిద్దామని తీసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఇవైతే నేను ఇంట్లో చేసినాయి రవ్వ అప్పడాలు అనమాట. ఇదిగోండి చిన్నగా వేసేసాను, కాల్చడానికి కూడా మంచిగా ఉంటాయని. ఇదిగోండి ఈ డబ్బాని కొన్ని అమ్మ వాళ్ళకి పంపించేసాను అనమాట. కొన్ని అయితే ఆ రోజు వేయించేసాను. ఇక కొన్ని ఈరోజు కూడా వేయిద్దామని, పప్పు చేసాం కదా అని ఇక కొన్ని అయితే వేయిద్దామని ఆయిల్ అయితే పోసేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పడాలది. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే రవ్వ వడియాలు కదా, టేస్ట్ బియ్యపు వడియాల కన్నా రవ్వ వడియాలు చాలా బాగుంటుంది.
చిన్నగా ఉన్నా కొంచెం పెద్దగా అవుతుంది. వేయించేసిన తర్వాత పప్పు తాలింపు వేద్దామని ఇవైతే ఫస్ట్ వేయించేసుకుంటున్నాను. మా పాప వాళ్ళకైతే చాలా ఇష్టం, మంచిగా తింటుంది అనమాట. కృతిక పాప అయితే, చైత్ర పాప అంత ఇవి తినడానికి ఇష్టపడది. ఏదైనా కానివ్వండి, వడియాలు అప్పడాలైనా కావండి, ఈ పాపడాలు మురుకులు ఉంటాయి కదా, అవి కూడా అంత తినదనమాట. కొంచెం లైట్గానే తింటుంది ఆమె. కృతిక పాప అయితే మంచిగా తింటుంది. ఆమె ఏదైనా సరే ఈ స్నాక్స్ లాంటివి అయితే చాలా తక్కువ తింటుంది, ఆయిల్ ఫుడ్. మా చైత్ర పాప ఇప్పుడంటే ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే కొంచెం తక్కువనే ఆమె. ఇవైతే నాకు ఎండడానికి 2 days పట్టింది, ఎందుకంటే మాకు ఎండలేదు కదా, అందుకోసమే ఇక 2 days అయితే పట్టింది ఇవి ఎండడానికి. ఎండిన తర్వాత ఇక తీసి ఇంకో హాఫ్ డే ఆరబెట్టిన తర్వాత మంచిగా ఎండినాయి అనమాట. చూడండి, చిన్నగా ఉన్న కొంచెం పెద్దగా ఏదైనా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మొన్న వేయించిన అయితే మా ఆయన అయితే సూపర్ ఉన్నాయి, కొనే కన్నా ఇవి చేస్తే మంచిది కదా అని చెప్పారు. బట్ వానాకాలం చలికాలం అయితే ఆరవు కదా, ఎండాకాలం అయితే ఆరుతాయి. మాకు ఎండ కూడా అవైలబుల్గా లేదు. మబ్బు అయిందని చెప్పాను కదా, మబ్బు మొత్తం పోయిందనమాట. మొత్తం ఉడకబోస్తుంది మళ్ళా. మా ఇద్దరికైతే బరాబర్ సరిపోతాయి. పప్పుతో తినొచ్చని మంచిగా వేయించేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే ఎక్కువ ఉంది కదా, ఒక గిన్నెలో అయితే పోసేసుకుంటా. ఈ బాండిలోనే తాలింపేస్తే అయిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ వేడై ఉంది కదా, కొన్ని ఆవాలు, తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. పప్పుని మొత్తం చిటపడమంట. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పప్పుని అయితే వేసేసుకుంటాను. ఈ పప్పు అయితే ఫస్టే ఉడకబెట్టుకున్నాను అనమాట, నానబెట్టి కూడా చేయొచ్చు. ఇక నేనైతే చాలా వరకు ఉడకబెట్టిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా ఉడకడిచ్చిన తర్వాతే తాలింపు వేస్తాను. ఇదిగోండి, పప్పు కూడా రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. ఇదిగోండి నేను వేయించిన అప్పడాలు, రెసిపీగా టేస్ట్ కూడా. నేనైతే దీంట్లో ఆవాలు, కొన్ని జీలకర్ర, ఎండుమిరపకాయ పేస్టు, ఇంకా నువ్వులు కూడా వేసేసాను. పప్పు తాలింపు వేసిన పప్పు. షాప్ అయితే క్లోజ్ చేసేసాం. నేనైతే చాలా భయపడ్డా, ఎందుకంటే మంచూరియా ఒడవదని, గాలి దుమారం కూడా వచ్చింది కదా, అందుకోసమే ఒడుస్తుందో ఒడవదో అనుకున్నాం. కానీ మొత్తం అయితే తొందరగానే అయిపోయింది. ఒక్క ప్లేట్ అంటే ఒక ప్లేట్ కాదు, ఒక ముక్క కూడా మిగిలిలేదన్నమాట. ఇక షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. అన్నం అయితే తింటున్నాం అనమాట, కాలు చేతులు కడుక్కొని. అప్పుడు కొంచెం తేరుకుంది మబ్బు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది గాలి. ఇట్లానే అవుతుంది, 4-5 days అవుతుంది డైలీ ఇట్లానే. 4కి 5కి మబ్బులు ఇవ్వడం, గాలి రావడం, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడం అనమాట. కరెంట్ కూడా రాత్రి సరిగ్గా ఉండలేదు అనమాట, నైట్ టైంలో. అన్నం వేసుకోను, వేసుకోండి. నేను కూర తింటావా? బంద్ చేసాను, బంద్ చేసాను, నీళ్ళని ఇంకిపోతున్నాయి అందుకోసం. గాలి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక. నైట్ కూడా కరెంట్ లేకుండే, ఒక అరగంట సేపు ఉండు, అరగంట సేపు పోడు, అచ్చుడు పోడు, పరిచయం అవుతాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది వీడియో ఇస్తున్నారని లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.
రా ఫ్రెండ్స్, ఇక తినేస్తాము. మా చేసిన అప్పడాలు అయితే పాపడ్ మస్తు ఉన్నాయి. మొన్న తిని చూసిన ఆల్రెడీ. చూడండి ఇట్లా సౌండ్ కూడా మస్తు వస్తున్నాయి. మస్తు టేస్ట్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు చేసి ఉంటే కామెంట్ చేయండి.